విశ్వ మానవాళి ఆరోగ్యమే ప్రపంచ యోగా దినోత్సవ లక్ష్యమని తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన యోగా దినోత్సవ వేడుకల్లో పట్టణ ప్రజలతో కలిసి ఆయన పాల్గొన్నారు. స్థానిక గంగనమ్మపేటలోని శ్రీ కన్నికా పరమేశ్వరి వైశ్య విద్యానిధి హాస్టల్ ఆవరణలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుండి జరిగిన యోగా దినోత్సవ వేడుకల్లో తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభకు గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పెండాల సుబ్బారావు అధ్యక్షత వహించారు. యోగా సాధన వల్ల కలిగే ప్రయోజనాలు, యోగా విశిష్టత గురించి అతిథులు సహా ప్రముఖులు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు యోగా సాధన చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు గోనుగుంట్ల శ్రీనివాసరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ పెండాల వెంకట్రావు, శ్రీ కనికా పరమేశ్వరి వైశ్య విద్యానిధి కమిటీ అధ్యక్షుడు సుగ్గుల వెంకటప్పయ్య, శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం కన్వీనర్ ముద్దాభక్తుని రమణయ్య, కొత్తమాసు నాగేంద్రం, పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ యోగా దివసంకి మీరందరికీ శుభాకాంక్షలు. యోగా గురించి నేను ఏం చెప్తాను అదే సరిపోద్దు. మీరు అందరికీ తెలుసు, నేను కూడా చూశాను, చాలా బాగా చేశారు. యోగా మన ఆరోగ్యం కోసం చాలా బాగుంది, అదే అందరికీ తెలుసు. కానీ యోగా మన ఐడెంటిటీ కూడా ఉంది, మన ధరోహర్ కూడా ఉంది. ఇక్కడ చూసిన తర్వాత అదే నాకు అనిపిస్తుంది, యోగా కల్చర్ తెనాలి టౌన్లో చాలా గట్టిగా ఉంది, చాలా డీప్గా ఉంది. టు ఇన్షూర్ దట్ అందరూ ఆర్గనైజర్స్ తర్వాత తాతయ్య మీకు నా శుభాకాంక్షలు. ఇప్పుడు అందరూ పిల్లలకి నేను ఒక స్పెషల్గా మెసేజ్ ఇస్తాను. యోగా చేస్తే చదవడానికి ఆదుకుంటడానికి చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. విల్ బి ఏబుల్ టు, మీరు అందరూ చాలా బెటర్ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఫిజికల్గా కూడా చాలా బెటర్ మీరు అందరికీ అనిపిస్తుంది. సో అందుకనే ఈరోజు మీరు యోగా చేస్తున్నారు, కానీ తర్వాత కూడా ప్రతిరోజు కూడా చేయాలి, అప్పుడు మీకు బెనిఫిట్స్ వస్తాయి. ఇది ఎంతో పురాతనమైనది, సనాతనమైనది, దీన్ని ఆచరింపదగినది. కానీ మన కంట్రీలో ప్రాచుర్యంలో ఉండకపోతే మన గౌరవ ప్రధానమంత్రి గారు దీనికి ఇంటర్నేషనల్గా గుర్తింపు తెచ్చి జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవంగా డిక్లేర్ చేసి దాన్ని జూన్ 21 ప్రతి ఏడాది చేస్తున్నారు. దీన్ని అందరూ కూడా స్వాగతించాలి, గమనించుకోవాలి, పాటించాలి, ఆచరించాలి. దీన్ని ఆచరించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు గౌతమ బుద్ధుడు చెప్పినట్లుగా మనం అందరం కూడా సమ్యక్ క్రియ, సమ్యక్ మార్గం, సమ్యక్ ఆలోచనలు అనేసి అనుకుంటూ ఉంటాం. అదేవిధంగా అందరం కూడా శుభ్రతను పాటిస్తూ ఉంటాం. మన ఇల్లు ఒళ్ళును ప్రతిరోజు శుభ్రపరుచుకుంటూ ఉంటాం. కానీ మన యొక్క అంతఃసౌందర్యాన్ని శుభ్రపరుచుకునే విషయంలో అలక్ష్యం వహిస్తూ ఉంటాం. దానికి ప్రధానం ఏంటంటే, సాధనం ఏంటంటే యోగా. ఈ యొక్క యోగా ద్వారా మనలో ఉన్నటువంటి సర్వ అవలక్షణాలు దూరం అవుతాయి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఈ ఎవరైతే ఈ అష్టాంగ యోగంలో ఒక్కొక్క అంగానికి యమ ఉంది, యమలో కొన్ని అంశాలు ఇచ్చారు, నియమలో కొన్ని అంశాలు ఇచ్చారు. అట్లా ఈ అష్టాంగ యోగ విధానంలో ఎవరైతే మరి ఈ యొక్క యోగాన్ని నిర్వహిస్తారో వాళ్ళందరూ కూడా సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను. అట్లానే ఇప్పుడు వచ్చిన మన సమాజంలో కొంతమంది గురువులు ఎవరి విధానం ప్రకారం వాళ్ళు చేస్తున్నారు, అది సరైనది కాదు. దానివల్ల మనకు కొద్దిగా ఉపశమనం ఉంటుంది, కానీ పూర్తి ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం లేదు. మరి అష్టాంగ యోగ విధానం గురించి మన ల్యాష్లో